అక్కడ బావమరిది మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరిందా? ఒకరు సై అంటే మరొకరు సయ్యా అని అంటున్నారా? వయసు అయిపోయిన నీకెందుకు పార్టీ పదవి అని ఒకరంటే వారసుడి కోసం మరొకరు పావులు కదుపుతున్నారా? తమది కాని ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లో ఢీ అంటే ఢీ అంటున్నా ఆ ఇద్దరు రెడ్లెవరు? వైసీపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతోంది? కడప జిల్లా బద్వేల్ వైసీపీకి అత్యంత పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటి. అలాంటి చోట ఇప్పుడు ఇన్ఛార్జి వారు మొదలై కేడర్లో గందరగోళం పెరుగుతోందట. 2004 ఎన్నికల్లో డీసీ గోవిందరెడ్డి మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన విశ్వనాథ్ రెడ్డి తన బావ గోవిందరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఇక 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అటు నాయకులు కాంగ్రెస్ నుంచి వైసీపీకి షిఫ్ట్ అవటం కూడా జరిగిపోయాయి. దాంతో గోవిందరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్సీ అవకాశమిచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు రావటంతో నియోజకవర్గంలో పట్టున్న విశ్వనాథరెడ్డికి అదనపు సమన్వయకర్తల బాధ్యతలు అప్పగించింది. అదే ఇప్పుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి మింగుడు పడటం లేదట. 2024 ఎన్నికల టైం నుంచి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆయన బావమర్ది విశ్వనాథరెడ్డి మధ్య ఇన్ఛార్జి గోల మొదలైందట. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇన్నాళ్లు పెత్తనమంతా ఎమ్మెల్సీ గోవిందరెడ్డిదే. ఎమ్మెల్సీగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన హవానే నడిచేది. పార్టీ అభ్యర్థి ఎవరైనా మొత్తం తన చేతిలోనే ఉంచుకుని నడిపించిన గోవిందరెడ్డికి ఇప్పుడు బావమర్ది పక్కలో బల్లెంలా మారినట్టు చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు కూడా గోవిందరెడ్డికి వ్యతిరేకంగా విశ్వనాథరెడ్డి సమావేశం ఏర్పాటు చేసుకుని తాము చెప్పిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని అధినేత దగ్గర పట్టుబట్టారట. కానీ అప్పుడు గోవిందరెడ్డికే ఓకే చెప్పిన వైసీపీ అధినేత ఎన్నికల తర్వాత విశ్వనాథరెడ్డి వైపు మొగ్గి నియోజకవర్గ అదనపు ఇన్ఛార్జి బాధ్యతలప్పగించారు. దీన్నే ఎమ్మెల్సీ జీర్ణించుకోలేకపోతున్నట్టు చెబుతున్నారు. ఒక రకంగా అది తనకు చెక్ పెట్టినట్టు భావిస్తున్నారట ఆయన. ఆ క్రమంలోనే అలకబూనినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వివాదం మరీ ముదిరిపోవటంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినా గోవిందరెడ్డి పట్టు వేడలేదని తెలుస్తోంది. ఆరోగ్యం సహకరించకున్నా అంత పంతం ఎందుకంటే వారసుడి కోసం అన్నది సమాధానం. ఒకవేళ అనారోగ్యం పేరుతో తనకు ఇన్ఛార్జి పదవి ఇవ్వకుంటే తన కొడుక్కి ఇవ్వమంటున్నారట ఆయన. కానీ అతనికి నియోజకవర్గంలో పెద్దగా పరిచయాలు లేవని, ఆ పోస్టుకు సరిపోడన్నది పార్టీ పెద్దల అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. అందుకే అవినాష్ రెడ్డి కూడా విశ్వనాథ్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. గత 6 నెలలుగా బావమరుదుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరటంతో ఎమ్మెల్యే కూడా వన్ సైడ్ అయిపోయారట. విశ్వనాథ్ రెడ్డి చేపట్టే పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అదే సమయంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఓ కేంద్ర మంత్రితో హైదరాబాదులో భేటీ అయ్యారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. బీజేపీ పెద్దలు కూడా బద్వేల్లో బలమైన నేత కోసం అన్వేషణలో ఉన్నారన్న వార్తల నడుమ ఈ ప్రచారానికి ప్రాధాన్యం చేకూరింది. బావమరిదిలో ఎవరో ఒకరిని మాత్రం కాషాయ పార్టీ లాక్కవటం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. దీంతో బావమరిది ఆధిపత్య పోరులో చివరికి ఎవరు పైచేయి సాధిస్తారు, వైసీపీలో ఉండేది ఎవరు, పార్టీ మారిపోయేదెవరు అన్న చర్చలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి బద్వేల్లో.